సో హాయ్ గైస్, ఇది ఆర్టిఫిషియల్ న్యూరల్ క్లాస్ అనమాట. అంటే క్లాస్ కాదు, మనం చాలా ఇన్ఫార్మల్గా మాట్లాడుకోబోతున్నాం. అండ్ తమ్నేల్లో చూసినట్టు మీకు నేను ఎక్స్పెషల్గా చెప్పేది ఓన్లీ న్యూరాన్ గురించి మాత్రమే. అండ్ మీరు నేనేమి తమ్నేల్ పెట్టి మోసం చేశాను అనుకోకండి. మీకు హ్యూమన్ న్యూరాన్కి ఉన్న ఆర్టిఫిషియల్ న్యూరాన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఈ వీడియో ఓన్లీ కోడర్స్కి మాత్రమే కాదు, ఎవరైనా కానీ ఒక మనిషికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో మనకి తెలుసు, కానీ అసలు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, ఎందుకు అందరూ ఇంత మాట్లాడుకుంటున్నారు దాని గురించి. ఇప్పుడు మనం చూస్తున్నాము చాట్ జీపీటీ అవ్వచ్చు, చాలా బాట్స్ కావచ్చు. అసలు ఇటు అన్నింటిలో మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ న్యూరాన్ అనేది ఎలా పనిచేస్తుంది, అసలు దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి, ఇలాంటి కొన్ని విషయాలు ఈ వీడియోలో మీకు చెప్తాను. అండ్ తెలుగులో ఐ థింక్ ఇది ద ఫస్ట్ వీడియో అనమాట న్యూరాన్ గురించి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మ్యాథమెటిక్స్ని మాట్లాడుకుంటాం అనేది. సో ఇన్ టు ద వీడియో వెళ్దాము. అండ్ దిస్ ఈస్ ద హ్యూమన్ నర్వస్ సిస్టమ్ అనమాట, మనందరికీ తెలిసిందే. అండ్ ప్రతి నర్వ్ మన బాడీలో ఉండేవన్నీ కూడా బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ నర్వ్స్ అన్ని ఒకదానికొకటి సిగ్నల్ సెండ్ చేసుకుంటూ త్రూ ద లాస్ట్లో బ్రెయిన్కి వెళ్తుంది. ఆ బ్రెయిన్ అనేది ఏంటంటే డెసిషన్ ఏంటంటే చెప్తుంది మనకి. ఇది ఇలా కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో బ్లింక్ అవుతున్నాయి, అవన్నీ ఏంటంటే సిగ్నల్స్ అనమాట. ఒక నర్వ్ నుంచి ఇంకో నర్వ్కి వెళ్తున్నట్టు ఒక యానిమేషన్ చూపించారు. అలాగే ఇది మన ఒక న్యూరాన్ అనమాట, బయోలాజికల్ న్యూరాన్. మనుషుల్లో ఇప్పుడు మనకు ఉండేది. ఇప్పుడు ఈ స్కిన్ మీద ఒక న్యూరాన్ ఉందంటే అది ఇలా ఉంటుంది. ఆ న్యూరాన్కి ఈ డెండ్రైట్ అనేది ఉంది కదా, ఇవి ఇన్పుట్స్ తీసుకుంటే, ఇప్పుడు నేను నా స్కిన్ని టచ్ చేసిన దాని మీద ఏదైనా ఫైర్ పార్టికల్ పడినా కానీ ఒక స్పర్శ తెలుస్తుంది కదా, అది ఇన్పుట్ అనమాట. ఆ ఇన్పుట్ అనేది ఈ న్యూక్లియస్ హెల్ప్తో ఎక్కడికి వెళ్తుంది, త్రూ అవుట్ ద లాస్ట్ యాక్సోన్ టెర్మినల్కి వెళ్తుంది. ఈ టెర్మినల్స్ అన్ని కనెక్ట్ అయ్యి లాస్ట్లో బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్ అనేది చెప్తుంది అనమాట, ఒక నిన్ను టచ్ చేశారు, లేదంటే నీ మీద ఒక ఫైర్ పార్టికల్ పడింది, నువ్వు ఇలా రియాక్ట్ అవ్వాలని చెప్పి నీకు అది హెల్ప్ చేస్తుంది. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక మ్యాథమెటిషియన్ అండ్ ఒక బయాలజిస్ట్ వీళ్ళిద్దరూ కలిసి ఒక ఆర్టిఫిషియల్ న్యూరాన్ డెవలప్ చేశారు. అర్థమైందా? అసలు న్యూరల్ నెట్వర్క్స్ అనేవి మన కంప్యూటర్ సైన్స్ వల్ల కాదు. కంప్యూటర్స్ ఎప్పుడు ఎందుకు వాడతాం, మనం ఒక పనిని ఎక్కువసార్లు చేయడానికి మన కంప్యూటర్స్ని వాడతాము. అంతేగాని ఇప్పుడు ఎడిషన్ ఉంది, ఒక ఎడిషన్ మనం చేయొచ్చు. అలాంటిది ఒక కోట్ల మంది డాక్యుమెంట్స్ మనకి ఇచ్చేసి అవన్నీ హ్యాండిల్ చేయమంటే మనం చేయలేం కదా. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఒక డాక్యుమెంట్ మనం చేసేసి దాని సిస్టమ్కి అప్ చెప్పేస్తే మిగతా డాక్యుమెంట్స్ అన్ని అది హ్యాండిల్ చేస్తుంది. అలాగే ఒక న్యూరాన్ని మనం చేసి ఆ న్యూరాన్ని కంప్యూటర్కి హ్యాండిల్ చేసామనుకోండి, అది మిగతా నెట్వర్క్ అంతా చూసుకుంటుంది. అలా స్టార్ట్ చేసి కంప్యూటర్స్కి ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేసి ఇవాళ మనం చూస్తున్న చాట్ జీపీటీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ అనే న్యూరల్ నెట్వర్క్ కూడా ఈ బేసిక్తోనే స్టార్ట్ అయిందనమాట. అన్నిటికీ బేసిక్ ఈ న్యూరాన్. ఈ న్యూరాన్ ఏంటిది అంటే ఇది ఆర్టిఫిషియల్ న్యూరాన్. మీరు చూసుకుంటే రెండింటికి చాలా సిమిలారిటీ ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ న్యూరాన్లో కూడా X1 అనేది చూసారా, ఇవన్నీ ఇన్పుట్స్ అనమాట. ఇక్కడ ఎలాగైతే డెంటరేట్లో మీకు ఇన్పుట్స్ ఉంటాయో, ఈ డెంటరేట్స్ లాగా ఇక్కడ మీకు X1 అనమాట, ఈ ఇన్పుట్స్ ఉంటాయి. ఈ ఇన్పుట్స్ అన్ని ఎక్కడికి వెళ్తున్నాయి, సಮೇషన్ అని ఒక ఇక్కడ ఒక బాల్ ఉంది కదా, ఈ బాల్లోకి వెళ్తున్నాయి. ఇక్కడ సಮೇషన్ అవుతుంది. సಮೇషన్ ఇస్ నథింగ్ బట్ సమ్ అవుతున్నాయి, అన్ని ఎడిషన్ అవుతాయి. ఎడిషన్ అయిన తర్వాత యాక్టివేషన్కి వెళ్తుంది. ఇలా మీకు ఎండ్కి వెళ్తుంది కదా బ్రెయిన్. ఈ యాక్టివేషన్ అనేది ఏం లేదు, మన బ్రెయిన్ ఏదైతే డెసిషన్ చెప్తుంది కదా, అది ఇది చెయ్యాలా వద్దా, అలాగే ఈ యాక్టివేషన్ కూడా చెయ్యాలా వద్దా అనే ఒక కైండ్ ఆఫ్లో చెప్తుంది అనమాట. చాలా రకాల యాక్టివేషన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇన్ ఫర్దర్ మనం వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ అట్ లాస్ట్ మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం ఈ ఆర్టిఫిషియల్ న్యూరాన్ మీకు క్లారిటీగా అర్థం అవడం కోసం అండ్ గేట్ని యూస్ చేస్తున్నా. అండ్ గేట్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉన్నాయి, A అండ్ B అనేవి ఇన్పుట్స్ అయితే Y అవుట్పుట్ అనమాట. అర్థమైందా? నేను A అండ్ B పెడితే నాకు Y వస్తుంది. ఇది ఏం లేదు, A ఇంటూ B అనమాట అండ్ గేట్ అంటే. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఈ టేబుల్లో నేను A 0 పెట్టాను అనుకోండి, B 0 పెట్టాను అనుకోండి, మన అవుట్పుట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. ఎందుకంటే 0 ఇంటూ 0 0. అండ్ ఇప్పుడు A 0 ఉండి B 1 ఉంటే దెన్ మన అవుట్పుట్ ఏమొస్తుంది, 0 ఇంటూ 1 0. అండ్ సేమ్ వే 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1. సో ఇది అండ్ గేట్ అనమాట. సో ఈ అండ్ గేట్ని మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ న్యూరాన్లో ఎలా బిల్డ్ చేయాలని చూద్దాము. అండ్ దిస్ ఇస్ ద ఆర్టిఫిషియల్ న్యూరాన్. దీన్ని ప్రెస్పెక్ట్రాన్ అంటాము. సింగిల్ న్యూరాన్ని ఎప్పుడు ప్రెస్పెక్ట్రాన్ అంటాము. సెట్ ఆఫ్ ప్రెస్పెక్ట్రాన్స్ అని న్యూరల్ నెట్వర్క్ అంటాము. ఆ న్యూరల్ నెట్వర్క్స్లో చాలా కైండ్స్ ఉంటాయి. మనం ఎటువంటి పర్టికులర్గా ఒక్కొక్క మోడల్ ఉంటుంది అన్నమాట. ఎలాంటి మోడల్స్ యూస్ చేస్తున్నాం అనేది మన ప్రాబ్లమ్ బేస్ చేసుకుని ఉంటుంది. మనం ఇమేజెస్కి వాడుతున్నాం అనుకోండి, CNN వాడతాం అనమాట, కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్. అదే లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇప్పుడు మనం చాట్ జీపీటీలో చూస్తున్నాం కదా, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం ఎలాంటివి అంటే ట్రాన్స్ఫార్మర్స్ వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆర్టిఫిషియల్ న్యూరాన్, ఇక్కడ మనం ఇన్పుట్ A ఇస్తాము అండ్ ఇక్కడ ఇన్పుట్ B ఇస్తాం అనుకోండి. మనకి ఇప్పుడు చూడండి, నేను 0 0 అనేది ఇచ్చాను. ఇప్పుడు మీరు ఈ మధ్యలో ఏదైతే ఉందో మీకు కనిపిస్తున్న ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో, ఇది మొత్తం మోడల్ అనమాట. ఈ మోడల్ అనేది మీరు అసలు మైండ్లో పెట్టుకోవద్దు. మీరు చేస్తుంది ఏంటి, మీరు మోడల్కి 0 0 ఇచ్చారు. మన అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ 0, బికాజ్ 0 ఇంటూ 0 ఎంత 0. సో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను 0 1 ఇస్తున్నాను, ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ది 0 1 ఇస్తున్నాను. నేను 0 1 ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది అవుట్పుట్,
0 వచ్చింది. అలాగే ఇప్పుడు నేను 1 0 ఇవ్వబోతున్నా. ఇక్కడికి టేబుల్ కనిపిస్తుంది కదా! ఈ 1 0లో చూడండి మన అవుట్‌పుట్ ఏమొచ్చింది? 0 వచ్చింది. మళ్ళీ టేబుల్ కనిపిస్తుంది కదా! చూడండి 1 1 ఉంది. ఇప్పుడు నేను ఇస్తే ఏం రావాలి మనకు అవుట్‌పుట్? 1 రావాలి. చూసారా? మన అవుట్‌పుట్స్ 4 కరెక్ట్ అయినాయి. ఇలాంటి ఒక ఆర్టిఫిషియల్ న్యూరాన్ ఎలా చేయాలి అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తానన్నమాట. ఇది డెమో. ఇప్పుడు మీరు చూడండి. మనకి ఫస్ట్ ఏముంటాయి? 2 ఇన్‌పుట్స్ ఉంటాయి. ఒకటి ఏ, ఇంకోటి బి. అక్కడ మనం ఏదో 0 పెడతాము లేదా 1 పెడతాము. ఈ టేబుల్ గుర్తుంది కదా! 0 పెడతాము లేదా 1 పెడతాము. చూడండి 0 0 0 1 1 0 1 1 ఇక్కడ మనకన్నీ 0 1స్‌లో ఉన్నాయి. ఇవి పెట్టినప్పుడు ఈ కాంబినేషన్‌లో మనకి ఏ అవుట్‌పుట్ రావాలి అనేది మనం డిసైడ్ చేసాము. 0 ఇంటూ 0 0 రావాలి. 0 ఇంటూ 1 0 రావాలి. 1 ఇంటూ 0 0 రావాలి. 1 ఇంటూ 1 1 రావాలి. ఇది మనం ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇన్‌పుట్స్ ఇస్తాము. ఇన్‌పుట్ ఏ, ఇన్‌పుట్ బి. ఇక్కడ చూడండి ఇన్‌పుట్ ఏ, ఇన్‌పుట్ బి. 2 ఇన్‌పుట్స్ ఉన్నాయి. అండ్ మనకి అవుట్‌పుట్‌లో ఏమొస్తుంది? ఫైనల్ అవుట్‌పుట్ ఈ ఇన్‌పుట్ ఇంటూ ఈ ఇన్‌పుట్. ఏ ఇంటూ బి వస్తుంది మనకి. ఈ మిడిల్‌లో మోడల్‌ని ఇప్పుడు మనం చూద్దాం ఎలా ఉంటుంది న్యూరాన్ అనేది. నేను ఇందాక మీకు చెప్పాను కదా! బయోలాజికల్ న్యూరాన్‌లో మధ్యలో న్యూక్లియస్ అని ఒకటి చూపించాను కదా మీకు. సేమ్ అలాగే దీంట్లో కూడా సమ్మేషన్ ఉంటుంది. ఆ సమ్మేషన్‌కెళ్ళే ముందు ఈ ఇన్‌పుట్ అనేది వెయిట్ అనే ఒక టర్మ్‌తో మల్టిప్లికేషన్ అవుతుంది. వెయిట్ అనేది ఏం లేదు. ఇప్పుడు మన న్యూరాన్స్‌లో ఇప్పుడు మనకి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్‌కి సెండ్ చేస్తున్నప్పుడు కెమికల్ ఎక్స్‌చేంజ్ జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ మీరు వెయిట్స్ అనుకోండి. వెయిట్స్ అంటే నంబర్స్ అన్నమాట. 0.2, 1, 3 ఇట్లా ఏదైనా ఒక నంబర్‌ని మనం ఇక్కడ వెయిట్స్‌లో పెట్టుకుంటాము. ఇక్కడ మనం ఇన్‌పుట్ 0 ఇచ్చామనుకోండి. 0 ఇంటూ ఇప్పుడు 1 అనుకోండి వెయిట్. 0 ఇంటూ 1 ఎంత? 0. అదే ఇన్‌పుట్ 1 అనుకోండి. 1 ఇంటూ 0, 1 ఇంటూ 1 ఇట్లా. మొత్తం ఏంటంటే నంబర్స్ మీదే బేస్ అయి ఉంటుంది మన న్యూరల్ నెట్వర్క్. అక్కడ కెమికల్స్, ఇక్కడ నంబర్స్ అన్నమాట. ఇప్పుడు మీరు A ఇంటూ W1 చేసి అలాగే B ఇంటూ W2 చేసి సమ్మేషన్‌కి పంపిస్తారు. ఇక్కడ మీకు యాడ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు అవుట్‌పుట్ గుర్తుపెట్టుకోండి. మనకి ఏమవుతుంది? A ఇంటూ W1 ప్లస్ B ఇంటూ W2 అయ్యి ఇక్కడ మనకి అవుట్‌పుట్ అనేది స్టోర్ అవుతది. సో ఇక్కడ మీకు ఇన్‌పుట్ ఇస్తున్నాము. వెయిట్స్ ఇస్తున్నాం కదా! ఇక్కడ మనం ఇన్‌పుట్స్ కామన్ అన్నమాట. ఇన్‌పుట్స్ ఏంటి? ఫిక్స్డ్ ఇన్‌పుట్స్. 0 0 ఇద్దామని మనం ఫిక్స్ అయిపోయాము. అవుట్‌పుట్ ఏం రావాలి? 0 ఇస్తే 0, 0 0 ఇస్తే 0 రావాలి. అది ఫిక్స్ అన్నమాట. కానీ ఈ వెయిట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇది నేర్చుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు స్టార్టింగ్‌లో మనం ఏదో ఒక వాల్యూ పెట్టినా మనం అట్ లాస్ట్ వచ్చేసరికి ఈ మోడలే నేర్చుకోవాలన్నమాట. నేర్చుకుని మనకు అవుట్‌పుట్ ఇవ్వాలి. అప్పుడే కదా దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాము. ఇప్పుడు జస్ట్ దాన్ని ఇంటూ చేశాను, ప్లస్ చేశాను అంటే అది ఆర్టిఫిషియల్ న్యూరాన్ ఎలా అవుతుంది? అది నేర్చుకుంటున్నట్టు కాదు కదా! ఇప్పుడు చూడండి. అక్కడ నుంచి యాక్టివేషన్ లేయర్ అంటే ఏంటి? మన బ్రెయిన్‌కి వెళ్తుంది చూసారా? మన బ్రెయిన్ డెసిషన్ చెప్తుంది. ఏదో చేయాలా? వద్దా? అలాగే మన యాక్టివేషన్ లేయర్‌లో కూడా చేయాలా? వద్దా? అనేది తెలిసి మనకు అవుట్‌పుట్ అనేది ఇస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి ఈ టేబుల్‌ని మనం చేయబోతున్నాం. అండ్ గేట్ A ఇంటూ B చేయబోతున్నాం. ఈ టేబుల్‌ని ఇందులో ప్లేస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన బేసిక్ ఆర్టిఫిషియల్ న్యూరాన్ అనుకోండి. ఏమున్నాయి మనకి? ఇన్‌పుట్ A ఉంది, ఇన్‌పుట్ B ఉంది. అలాగే సమ్మేషన్‌కి ఒక బాక్స్ పెట్టాను. ఇక్కడ మనకి యాక్టివేషన్ లేయర్ ఉంది, ఫైనల్ అవుట్‌పుట్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తే A ఇంటూ 0.4 చేస్తున్నా. అలాగే B ఇంటూ 0.6 చేస్తున్నా. 0.4, 0.6 ఎందుకు తీసుకున్నాను అని మీరు అడిగితే మీరు ఏదైనా తీసుకోవచ్చు. రాండమ్‌గా ఏదో ఒక వాల్యూ తీసుకోవచ్చు. నేనిక్కడ ఎగ్జాంపుల్ కోసం 0.4, 0.6 తీసుకున్నా. ఏదన్నా తీసుకుంటే అది ఎలా ఇంటెలిజెన్స్ అవుతుందని మీరు అడగొచ్చు. అదే ఇక్కడ టెక్నిక్ ఏంటంటే ఆ వెయిట్స్ అనేవి అప్డేట్ అవుతాయి. మనం ఇప్పుడు నేర్పిస్తున్నాం. ఇప్పుడు నేర్పించే స్టేజ్‌లో ఉంది ఆర్టిఫిషియల్ న్యూరాన్ అనేది. ఇంకా అది మనకి కంప్లీట్ న్యూరాన్ బయటికి రాలేదు. ఇది నేర్చుకుంటుంది ఇప్పుడు. ఎలా నేర్పిస్తున్నాం అనేది ఇప్పుడు చూడండి మీరు. చిన్న పిల్లోడికి ఎలాగైతే మనం ఒక్కొక్కటి ఇచ్చి నేర్పిస్తామో ఇప్పుడు మనకి యాపిల్ అనుకోండి. ఇది యాపిల్ అని చెప్పి వాళ్ళకి చూపిస్తాం మనం. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇది రెడ్ కలర్‌లో ఉంది. ఇలా యాపిల్ షేప్ ఉంది. దానికి పైన ఇలా ఒక లీఫ్ ఉంటుంది. సో ఇట్లా వాళ్ళు నేర్చుకుని డ్రాయింగ్ ఏసినప్పుడు గాని అలా నేర్చుకుంటారు. అలాగే మనం ఒక ఆర్టిఫిషియల్ న్యూరాన్‌కి కూడా నేర్పించాలి. ఒక చిన్న పిల్లోడికి ఎలా నేర్పిస్తామో అలా నేర్పించాలి. స్టార్టింగ్‌లో నేను ఏదైనా పెట్టొచ్చు. 0.4 పెట్టా, 0.6 పెట్టా. మీరు 0.1 పెట్టండి, 0.2 పెట్టుకోండి. మీ ఇష్టం అది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ప్లస్‌కొస్తుంది. సమ్మేషన్ చేస్తామన్నమాట. A ఇంటూ 0.4, B ఇంటూ 0.6 చేస్తాము. అక్కడి నుంచి యాక్టివేషన్ లేయర్‌కొస్తుంది. యాక్టివేషన్ లేయర్‌లో నేను ఏమని చేశానంటే ఇప్పుడు మనకి ఏదైతే సమ్ వస్తుందో ఇక్కడ ఆ సమ్ అనేది ఒకవేళ గ్రేటర్ థాన్ 0.1 అనుకోండి. మన అవుట్‌పుట్ 1 ఇవ్వమని చెప్పాను. ఇక్కడ చూసారా? అదే ఒకవేళ లెస్ థాన్ 0.5 అనుకోండి. నాకు 0 ఇవ్వమని చెప్పానన్నమాట. మన ఫైనల్ అవుట్‌పుట్. ఓకే. ఇప్పుడు చూడండి 0 0 పెట్టా. ఇప్పుడు మన టేబుల్‌లో నుంచి ఫస్ట్ ఇన్‌పుట్ మనం ఇద్దామన్నమాట. 0 0 నేర్పిద్దాం దీనికి. ఫస్ట్ 0 0 పెట్టినప్పుడు ఏమైతది? 0 ఇంటూ 0.4 0నే. 0 ఇంటూ 0.6 ఏంటి? 0నే. సో 0.4 ఇంటూ 0, 0.6 ఇంటూ 0. ఈ రెండిటిని అడిషన్ చేస్తే మనకొచ్చే వాల్యూ ఏంటి? 0నే. సో మన సమ్ ఎంత? 0. ఇప్పుడు ఆ సమ్ అనేది యాక్టివేషన్ లేయర్‌కి ఎళ్ళింది. ఈ యాక్టివేషన్ లేయర్‌కి ఎళ్ళిన తర్వాత ఇప్పుడు ఇదేంటి? లెస్ థాన్ 0.5 ఉంది. సో మన యాక్టివేషన్ లేయర్ ఏమని చెప్తుందంటే అవుట్‌పుట్ వచ్చేసి 0.5 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ 0.
ఫస్ట్ది కరెక్ట్ అయిపోయింది, మీరు చూసుకున్నారా? ఫస్ట్ది కరెక్ట్ అయిపోయింది లక్కీగా. ఇక్కడ నేను 0.4 0.6 పెడతాం వల్ల లక్కీగా కరెక్ట్ అయింది. అదే ఒకవేళ ఇక్కడ -1 పెట్టాను అనుకోండి, -1 పెడితే సారీ 0 ఇంటూ చేస్తున్నాం కాబట్టి ఏం చేయలేము. ఐ విల్ షో యూ ఇన్ ద నెక్స్ట్ వన్. ఒకవేళ మనం ఇప్పుడు 0.1 తీసుకున్నాం అనుకోండి, 0.1 తీసుకుని ఇక్కడ నేను 1 పెట్టుకున్నట్టయితే ఏమవుతుంది? 1 ఇంటూ 1 1 అవుతుంది. ఇక్కడ మీకు అవుట్పుట్ కూడా ఏమొస్తుంది? 1 వస్తుంది. సమ్మేషన్ అవుట్పుట్ 1 అంటే ఏంటి? మీకు అవుట్పుట్ 1 వస్తుంది. కానీ ఇక్కడ మనకి 0.1 ఏం రావాలి? 0 రావాలి. నెక్స్ట్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ వరకు అర్థమైంది కదా, ఒక ఆర్టిఫిషియల్ న్యూరాన్ ఉంది, దాంట్లో మనం ఇన్పుట్స్ ఇక్కడ ఇస్తున్నాం మనం. ఇది వచ్చేసి మోడల్ అనమాట. మోడల్ సమ్మేషన్ అవుతుంది. ఇది వచ్చి యాక్టివేషన్ లేయర్ మనం ఏమైనా సెట్ చేసుకున్నాము 0.5 0.5 కన్నా తక్కువ. ఇది కూడా మీ ఇష్టం అనమాట. 0.5 పెట్టాలని లేదు, మీరు 0.4 పెట్టుకోండి, 0.7 పెట్టండి, అది మీ ఇష్టం. ఇది కూడా ర్యాండమ్గా పెట్టిందే. ఈ 0.4 ఈ 0.6 ఈ 0.5 ఏదైతే ఉందో అది కంప్లీట్లీ ర్యాండమ్గా పెట్టిన నెంబర్స్. అవి నేర్చుకుంటాయి. ఇప్పుడు ఎలా నేర్చుకుంటాయి అనేది నెక్స్ట్ చూద్దాము. ఫస్ట్ అయితే మనం 0 0 పంపించాము, అది మనకి 0 అవుట్పుట్ ఇచ్చింది. సో ఈ విషయంలో ప్రాబ్లం లేదు, మన మోడల్కి ఆల్రెడీ దీని వాల్యూ తెలుసు అని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ఏంటి? 0 1 అనమాట. ఇప్పుడు నేను 0 1 ఇచ్చినప్పుడు నా సమ్మేషన్ ఎంత వచ్చింది? 0.6 వచ్చింది. 0.6 సమ్మేషన్ వస్తే ఏమని రావాలి మనకి? యాక్టివేషన్ లేయర్ ఏమని చెప్పింది మనకి? అవుట్పుట్ 1 అని చెప్తుంది. కానీ మన యాక్టివేషన్ లేయర్ చెప్పిన ఆన్సర్ కరెక్టా? కాదు. బికాస్ మనకి 0 ఇక్కడ మీరు చూడండి, లెఫ్ట్ సైడ్ స్క్రీన్ డౌన్లో మీరు చూసుకుంటే 0 ఇక్కడ టేబుల్ ఉంది, 0 1 ఉంది. ఈ 0 1 వస్తే మన కాంబినేషన్ అవుట్పుట్ ఏం రావాలి? 0 రావాలి. 0 ఇంటూ 1 అంటే 0. కానీ మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి? 1 అనమాట. ఇది తప్పు కదా. సో ఇప్పుడు మనం ఏం చెప్తాము అంటే నేర్చుకోవాలి కాబట్టి ఈ వెయిట్స్ని అప్డేట్ చేస్తాము. ఈ 0.4 0.6 ఈ వెయిట్ 1 వెయిట్ 2 ఉన్నాయి కదా, ఇది వెయిట్ 1 ఇది వెయిట్ 2. ఈ వెయిట్ 1 వెయిట్ 2ని మనం ఇప్పుడు అప్డేట్ చేయాలి. అదే ఇంటెలిజెన్స్ అనమాట. ఇప్పుడు నేర్చుకుంటుంది. ఇది ఎలా నేర్చుకుంటుంది అంటే, ఇది ఫార్ములా. వెయిట్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ వెయిట్ 1ని మారుద్దాం. ఇక్కడ 2 వెయిట్స్ ఉన్నాయి కదా, 0.4 0.6 ఉన్నాయి. ఫస్ట్ 0.4ని మారుద్దాం. దాన్ని మార్చాలి అంటే ఆ ఆల్రెడీ ఉన్న వెయిట్కి వెయిట్ 1 ఈజ్ ఈక్వల్ టు వెయిట్ 1 ప్లస్, అంటే ఇప్పుడు 0.4 ఉంది మనకి. 0.4కి మన యాక్చువల్ అవుట్పుట్ ఏం రావాలి మనకి? 0 రావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనకు వచ్చిన అవుట్పుట్ ఎంత? 1 వచ్చింది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 0 - 1. ఈ రెండింటికి మనకు వచ్చిన దానికి మనకు రావాల్సిన దానికి మనకు వచ్చిన దానికి ఉన్న డిఫరెన్స్ ఎంత? 0 - 1 అనమాట. ఇంటూ ఏ చేస్తున్నాం మనం ఇక్కడ, ఓకేనా? ఇంటూ ఏ చేసినప్పుడు మనం ఏ అనేది ఏంటిది? మన ఇన్పుట్ ఏ అనమాట. ఇక్కడ ఇప్పుడు ఈ 0.4 వెయిట్ అనేది ఇంటూ ఏతోనే మనం చేసేది. సో ఈ ఇన్పుట్ని మనం మల్టిప్లై చేస్తున్నాం, ఓకేనా? చూడండి, వెయిట్ 1 ప్లస్ ఈ డిఫరెన్స్ ఇంటూ ఏ అనమాట. ఇంటూ మీరు ఎటువంటి ఇక్కడ మీరు -1 అనే కాదు, దీన్ని లెర్నింగ్ రేట్ అంటాం అనమాట. మీరు ఏ నెంబర్ అన్నా తీసుకోవచ్చు ఇది కూడా. కానీ ఇప్పుడు మీరు తీసుకున్నారనుకోండి, తర్వాత మొత్తం ఇదే వాడాల్సి వస్తుంది. అన్లెస్ ఆర్ అంటే మీరు ఆప్టిమైజర్స్ అని కొన్ని ఉంటాయి, కొన్ని అలాంటి ఆప్టిమైజర్స్ మీరు వాడేటప్పుడు మీకు అర్థమవుతుంది. బట్ ప్రెసెంట్ అయితే మీరు -1 కాదనుకోండి, -0.2 పెట్టుకోండి, లేదా +0.2 పెట్టుకోండి, మీ ఇష్టం అది. ఇక్కడైతే ప్రెసెంట్ ఇలా అజ్యూమ్ చేసుకున్నాం మనం. అండ్ మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి? 0.4a. బికాస్ 0 - 1 ఇంటూ 0 ఎంత? 0 అయిపోతుంది. సో మనకి వెయిట్ 1 0.4. వెయిట్ 1 అనేది మనకి అప్డేట్ అవ్వలేదు ఇక్కడ, కానీ ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూవే తీసుకోమని చెప్పింది మన న్యూరల్ నెట్వర్క్. ఇప్పుడు వెయిట్ 2 చూద్దాం. వెయిట్ 2 ఏంటి? వెయిట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఆ ఉన్న వెయిట్కి 0.6 ఆల్రెడీ ఉన్న వెయిట్కి మనం ఎంత యాడ్ చేయాలి? మనకి రావాల్సింది ప్లస్ మనకి వచ్చిన అవుట్పుట్, ఈ రెండిట్లకి ఉన్న డిఫరెన్స్ ఇంటూ మన యాక్చువల్ అవుట్పుట్ ఎంత? బి అవుట్పుట్ ఎంత మనకి? ఇక్కడ చూడండి, బి అవుట్పుట్ ఎంత? 1. దాన్ని మనం ఇంటూ చేస్తాం. ఇందాక మనం ఏం ఇంటూ చేసాం? వెయిట్ 1కి ఏని ఇంటూ చేసాం, ఇక్కడ బిని ఇంటూ చేస్తాం. సో ఇప్పుడు మనకు వచ్చిన ఫైనల్ అవుట్పుట్ ఏంటి అంటే 0.4 అనమాట. ఇప్పుడు మన కొత్త వెయిట్స్ ఏంటి? 0.4 అండ్ 0.4 వెయిట్ 2. ఈ రెండింటిని ఇక్కడ రాశాను, చూసారా? ఇందాక ఇక్కడ ఏముండాలి? 0.4 ఉండి 0.6 ఉంది. కానీ ఇప్పుడు మనకు వచ్చిన కొత్త వెయిట్స్ ఏంటి? ఆఫ్టర్ ద ఫార్ములా మనం అంతా వేసిన తర్వాత మనకు వచ్చిన కొత్త వెయిట్స్ ఏంటి? 0.4 అండ్ 0.4 అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఏం పెడదాం? 0 1 మళ్ళీ పెడదాం. 0 1 ఇక్కడ పెడుతున్నా. 0 1 పెట్టినప్పుడు మీరు మన సమ్మేషన్ ఎంత వచ్చిందో చూడండి, 0.4. 0.4 అనేది మన యాక్టివేషన్ లేయర్కి వెళ్తుంది. యాక్టివేషన్ లేయర్ ఏం చెప్తుంది? ఆన్సర్ ఈస్ 0. సో మన సెకండ్ కండిషన్ కూడా కరెక్ట్ అయింది ఇక్కడ. అండ్ మళ్ళీ వెళ్దాము. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఇద్దాం. దీనికి థర్డ్ కండిషన్ కూడా నేర్చుకోమని చెప్తాం. ఎలాగా? ఇక్కడ 1 0 ఇస్తున్నాం. మనం చెక్ చేద్దాం. మన సమ్మేషన్ ఎంత? 0.2. లక్కీగా మనకి కరెక్ట్ వచ్చిందనమాట అవుట్పుట్ 0. సో ఇక్కడ మనకి కరెక్ట్ వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మన వెయిట్స్ కరెక్ట్గా ఉన్నాయని చెప్పి మనకు తెలుసు కాబట్టి చేంజ్ చేయొద్దు.
అలాగే నెక్స్ట్ 1 1 ఇచ్చాను ఈసారి. ఫోర్త్ ఇన్పుట్ అనమాట. ఫోర్త్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి ఏమొచ్చింది 0.4 అండ్ ఇది అగైన్ యాక్టివేషన్ లేయర్కి సెండ్ చేస్తే మన అవుట్పుట్ వచ్చి 1 1 1 ఉన్నప్పుడు మనకి అవుట్పుట్ ఎంత రావాలి 1 into 1 1 అనమాట. సో అగైన్ మన 4 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. అలాగా ఇలా 4 కండిషన్స్ మన దగ్గర ఉన్న 4 ఇన్పుట్స్ కదా, ఈ 4ని మనం 1 by 1 సెండ్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. చూసారా ఎలా నేర్చుకుందేది? ఈ సెకండ్ కండిషన్లో తప్పు చేసింది అక్కడ నేర్చుకుంది అనమాట. సో అట్ లాస్ట్ మనకి 0.4 ఉన్నాయి. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి 4 కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయా లేవా అని. 4 కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి మీకు ఇప్పుడు. అవుతుంది కాబట్టి ఇదే మన మోడల్ అనమాట. ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ 1 1 ఈ లాస్ట్లో ఉన్న ఈ అవుట్పుట్ మాత్రమే యూజర్కి ఇచ్చి ఈ మిగిలింది మొత్తం బ్యాక్గ్రౌండ్లో పెట్టేస్తారనమాట. చిప్లో ఉంటుంది మీకు. ఇప్పుడు ChatGPT అనుకోండి సర్వర్లో పెట్టేస్తారు. మీకు ఇక్కడ ఇన్పుట్ ఎంటర్ చేయమని అడుగుతారు. కింద ఒక టెక్స్ట్ బాక్స్ ఇస్తారు కదా, అక్కడ మీరు ఎంటర్ చేసేవే ఇవన్నమాట. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత లోపల ఇంత జరుగుతుంది. ఇలా సమ్మేషన్ అయ్యి మళ్ళీ అవి యాక్టివేషన్ లేయర్స్లోకి వెళ్ళి కొన్ని ప్రాసెస్ అయిన తర్వాత అప్పుడు మీకు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తుంది అనమాట. ఆల్రెడీ వీళ్ళు నేర్పిస్తారు. ఇలాగా నేర్పించేసిన తర్వాత ఇప్పుడు మనకి 0.4 వచ్చింది. ఇంకా అక్కడితో ఆపేస్తాం. ఈ మిషన్ ఇలా పెట్టేసుకుంటాం అనమాట మనం. ఇంకా దీన్ని ఏం చేయాలి, మనం అప్డేట్ చేయాల్సిన అవసరం ఇంకేం లేదు. ఇప్పుడు నేను దీనికి 0.0 ఇచ్చాను అనుకోండి, నాకు అవుట్పుట్ ఏమిస్తే 0 ఇస్తుంది. మనం ఇప్పుడు 0.1 ఇచ్చామనుకోండి, మనకి ఏమిస్తుంది 1 ఇస్తుంది. సో దీనికి అప్డేట్ చేయాల్సిన పని లేదు, ఏమీ లేదు. ఈ మోడల్కి మనం ఈ అన్ని గట్టి నేర్పించేసాము. ఈ 0.4 అనేది మన వెయిట్స్. ఈ వెయిట్సే దీని ఇంటెలిజెన్స్ అంటాం మనం. అర్థమైందా? మన ఇంటెలిజెన్స్ ఎలాగ కెమికల్స్ అవన్నీ ఉంటాయో సేమ్ అలాగే దీనికి 0.4 దీని వెయిట్ ఫైల్ అంటాము. ఈ వెయిట్ ఫైల్ దీని యొక్క ఇంటెలిజెన్స్ అనమాట. అండ్ దిస్ ఇస్ ద బేసిక్ ఆర్టిఫిషియల్ న్యూరాన్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒక్కసారి మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి మరి క్లియర్గా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇంకా నేను చాలా చెప్తాను. బయాస్ అనే టర్మ్స్ ఉంటాయి అండ్ ఇంకా చాలా డెప్త్ ఉంటుంది. మీకు అవన్నీ పెద్ద పెద్ద పేర్లు చెప్పి భయపెట్టాలని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ఇన్డెప్త్గా ఏ క్లాసెస్ గురించి నేర్చుకుందాం. అండ్ మీకు దీని యొక్క కోడ్ చూపిస్తాను. ఇప్పుడు నేను దీన్ని కోడింగ్లో కూడా రాశాను అనమాట. ఫస్ట్ వెయిట్ 1 వెయిట్ 2ని ఇనిషియలైజ్ చేసుకున్నా 0.4 0.6గా. ఇందాక మీకు చూపించినట్టు పీపీటీలో ఎలా చూపించానో అలాగే 0.4 0.6గా నేను ఇనిషియలైజ్ చేసుకున్నా. ఇనిషియలైజ్ చేసి వాటిని ప్రింట్ చేశాను. చూసారా? అండ్ నెక్స్ట్ నా థ్రెషోల్డ్ ఎంత పెట్టుకున్నాను అంటే యాక్టివేషన్ లేయర్లో ఎంత గ్రేటర్ ఉండాలి ఎంత లెస్సర్ ఉండాలి అనే దాన్ని ఎంత పెట్టుకున్నా 0.5 పెట్టుకున్నా. అండ్ ఇక్కడ ఇన్పుట్ 1 ఇన్పుట్ 2 వచ్చేసి 0 0 కాంబినేషన్ వస్తే 0 అండ్ 0 1 కాంబినేషన్ వస్తే 0 అండ్ 1 0 కాంబినేషన్ వస్తే 0 1 1 కాంబినేషన్ ఈజ్ 1. సో ఇక్కడ నేను ఇన్పుట్స్ తీసుకున్నా అండ్ దాన్ని నేను లూప్ చేశాను అనమాట 4 times. చూడండి ఇక్కడ నేను అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు చెక్ అని చెప్పి ఇక్కడ నేను రాశాను కదా, ఈ చెక్లో నేను యాక్టివేషన్ లేయర్ రాసుకున్నా I1 into W1 I2 into W2. సో ఇక్కడ నుంచి నాకు అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ అనే దాన్ని నేను ఒకవేళ ఒరిజినల్ అవుట్పుట్కి కనుక మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు అప్డేట్ చేయమని చెప్పి ఇక్కడ అప్డేట్ ఫార్ములా రాశాను. ఇందాక మీకు పీపీటీలో ఏదైతే చూపించానో సేమ్ ఫార్ములా. ఇక్కడ నేను 0.2 తీసుకున్నాను. అర్థమైందా? ఇందాక -1 ఉంది కదా, ఇక్కడ నేను 0.2 తీసుకుని క్యాలిక్యులేట్ చేశాను. సో మీకు పీపీటీలో ఐ థింక్ స్మాల్ ఎర్రర్ ఉన్నట్టుంది, ఒకసారి కరెక్ట్ చేసుకోండి అది. అండ్ అట్ లాస్ట్ అప్డేట్ చేసి మీకు వాల్యూస్ని ప్రింట్ చేశాను. 0.4 అండ్ 0.6 అనేది మనకి ఫస్ట్ ఇనిషియల్ వెయిట్స్ ఉన్నాయి అండ్ అట్ లాస్ట్ అప్డేటెడ్ వెయిట్స్ అంటే 0.4 అండ్ 0.4. సో ఈ కోడ్ని నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి మీకు కావాలంటే దాన్ని చెక్ చేసుకోండి అండ్ దాన్ని అప్డేట్ చేసుకుంటే ట్రై చేయండి. అండ్ మీరు చేస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ ఈ వాల్యూస్ని మీరు కావాలంటే మార్చి మీ ఓన్ వాల్యూస్ని ఇవ్వండి. అండ్ గేట్ కాకపోతే ఆర్ గేట్ ఇచ్చి ట్రై చేయండి. ఇట్లా ట్రై చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నేను అడిగేదల్లా ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. సో నాకు ఒక మోటివేషన్ వస్తుంది, ఈ వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు, ఓకే ఈ వీడియోస్ చేయాలా వద్దా ఇంకా అనేది నాకు ఒక క్లారిటీ వస్తుంది కదా. సో అందుకోసమని ఒక నాలెడ్జ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రమే మీ ఫీడ్ మొత్తం పెరిగిపోదు. అండ్ మీకు ఇష్టం లేదు అనుకుంటే బెల్ ఐకాన్ నొక్కదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే నేను ఇలాంటి వీడియోస్ చేస్తానో మీకు అది ఆటోమేటిక్గా మీకు సజెషన్ ఇస్తుంది కదా, అప్పుడు మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.